హాయ్ సార్, నమస్తే. అందరికి నమస్కారం. ఇక్కడ ఒక ప్లస్ గుర్తు అనేది వేసి ఉంచుతామండి మేము. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నప్పుడు మీ బంధం ఇలానే కొనసాగుతుంది. అమ్మ నాన్నలో అమ్మతోనే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది ప్రతి పిల్లలకి, అందరికి. చిన్నప్పుడు మనకి ఏం కావాలన్నా అమ్మనే అడుగుతాం. అలాగే స్కూల్లో బుక్స్ కావాలన్నా కూడా అమ్మ చేతే నాన్నకి రికమెండేషన్ చేసుకుని బుక్స్ కూడా కొంటా ఉంటాం. సో అంత బాండింగ్ ఉంటుంది అమ్మతోటి. అట్లాగే నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి. విజయాంతోని గారికి నాకు చాలా బాగా దగ్గర సంబంధం. ఫాతిమా గారు కూడా హాయ్ అండి. ఆయనతో ఎన్నోసార్లు ట్రావెల్ చేశాను నేను. బిచ్చగాడి కంటే ముందు డాక్టర్ సలీం అనే సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను, తెలుగులో రిలీజ్ చేశాను. చాలా పెద్ద హిట్ అయింది, వ్యూస్ సక్సెస్ అయింది. ఆయన అప్పుడు చాలా చాలా హ్యాపీగా నేను చేసిన ప్రమోషన్ కానీ దీనికి కానీ అందరూ చాలా హ్యాపీగా, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో అప్పటి నుంచి ఫాతిమా గారు కానీ విజయాంతన్ గారితో మా రిలేషన్ కంటిన్యూ ఉంది. జస్ట్ నా చేతుల్లోంచి మిస్ అయిన సినిమా బిచ్చగాడు. నేను కొనాల్సింది చివరి నిమిషంలో నా చేతులు మించి నేను చంద్రబాబు శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్ట్ అయిందో అందరికీ తెలిసిందే. సో నాకు అంతకుముందు ప్రేమిస్తే జర్నీ పెద్ద హిట్లు వచ్చినా కానీ అది మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. సో ఆ టైటిల్ 100 దేవుళ్ళు సాంగ్ అనేది చాలా పెద్ద హిట్ సాంగ్. అది ఆ టైటిల్తో ఇప్పుడు ఈ సినిమా రావడం చాలా హ్యాట్స్ ఆఫ్. శశి గారు నాకు చాలా ఇష్టమైన దర్శకులు. చాలామంది తమిళ దర్శకులు అందరూ నాకు చాలామంది ఉన్నారు. సో ఈ సినిమా కూడా బిచ్చగాళ్ళలాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్కి మా మెగా డాటర్ నిహారిక గారు రావటం, ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ కొండరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి శశి గారి దర్శకత్వంలో మనందరినీ పలకరించబోతున్న 100 దేవుళ్ళకి